హలో అండి. బిగ్ బాస్ చూస్తున్నారా? ఆ, అప్పుడప్పుడు మిస్ అవుతుంటుందండి. ఏంటి మేడం బిగ్ బాస్ ప్రోగ్రామ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చెప్పండి చెప్పండి. దాని వల్ల ఎంటర్టైన్మెంట్ వస్తుందంటారా? సో 1 month entertainment. 1 month 3 months జరుగుతుంది కాబట్టి 3 months షార్ట్ టైమ్. అండ్ ఫ్యామిలీ వీక్ ఎలా అనిపించిందండి మీకు? మొన్న వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వచ్చారు కదా ఒక్కొక్కరుగా. మీ ఒపీనియన్ దాని మీద? అంటే దేర్ కంటెస్టెంట్స్ ఆర్ మిస్సింగ్ దేర్ ఫ్యామిలీస్. వాళ్ళు మిస్ అవడంతో వాళ్ళు సడన్ గా వాళ్ళ ఫ్యామిలీస్ చూసుకోవడం ఓవర్ ఎక్సైట్మెంట్, సర్ప్రైజ్. సో అట్లా అంటే వాళ్ళ తప్పులు కూడా ఎంచి చూపించారు ఫ్యామిలీస్. అవి సరి చేసుకుంటారంటారా? లేదండి, వాళ్ళు చెప్పడం మాత్రమే. నా ఒపీనియన్ అయితే మా హస్బెండ్ ఒపీనియన్ డెఫినెట్లీ అంటున్నాడు, కానీ నా ఒపీనియన్ మాత్రం ఏదో పబ్లిక్ కి చూడడం వరకు ఓకే అంటారు. కొంతమంది మేబీ హార్ట్ టచ్ అవుతే మాత్రం కొంతమంది చేసుకుంటారు. ఇక కొంతమంది అయితే ఇట్లాగే కదలే పబ్లిక్ చూసేంత వరకే చేసుకుంటారు, తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్. గేమ్ ప్లేయర్స్ లో ఎవరు బాగా ఆడుతున్నారు? నబీలా నబీల్ అండి. మీ అభిప్రాయం? మీ అభిప్రాయం? నబీల్ ఓకే. ఈసారి కొంచెం నబీల్ పైన ఎక్కువ చాలా నబీల్ అండి. ఈ విష్ణుప్రియ అతను పృథ్వీ ఎంతవరకు వస్తుందంటారా? ఒక పేరు కంపల్సరీ కనబడాలి కాబట్టి ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తారు, కానీ బయటికి వచ్చినాక అదంతా ఉండదు అనుకుంటున్నాము. సో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి అట్లా చేస్తున్నారు. కంపల్సరీ ప్రీ ప్లాన్ విన్నర్. ఫీమేల్ రారండి, మేలే అతను నబీలే కాదు. నబీలే. మీరు తగ్గొద్దు. టేస్టీ తేజ చాలా ఇబ్బంది పడుతున్నాడు కదా అతను ఆట ఆడాలని. అది ఎందుకండి, మొన్ననే వచ్చాడు అతను, మళ్ళీ ఎందుకలా? అంటే ఆయనకి డే 1 నుంచి ఆయనకి గోల్ ఉందని వాళ్ళ అమ్మగారిని ఒకసారి లోపల చూడాలి, తీసుకు ఫ్యామిలీ వీక్ లో చూడాలని 7 లో కూడా ఆయన చాలా ఆశపడ్డాడు. దాన్ని నాగార్జున గారు తీసేయడం పట్ల మీ అభిప్రాయం? ఇక్కడ ఏమని అనుకుంటున్నాడు అంటే వాళ్ళ మదర్ ఎమోషనల్ గా మనకి చెప్పడము. ఇప్పుడు తను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా ఆయన ఆడితే పబ్లిక్ ఆయనకి ఓటింగ్ చేసి ఉంచుతారు. సో ఆడ మదర్ ని పెట్టడం వల్ల తను అంత అనిపించలేదు. గేమ్ ఆడటంలో డిస్టర్బ్ అవుతుంది అంటారా? అంతే మరి, మదర్ కోసం చెప్పి పబ్లిక్ ఓట్స్ వేయడం అట్లాంటిది కాదు. నిజంగా ఆడితే పబ్లికే వేస్తారు ఉంటుండే.